హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రండి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి, దేనిలోకైనా సూపర్ టేస్ట్ని అందించే వంకాయ టమాటో కర్రీ. పల్లెటూరు స్టైల్లో కొంచెం వెరైటీగా అచ్చం క్యాటరింగ్ను తలపించేలా ఉండే ఈ వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లెమన్ సైజ్ అంత చింతపండును తీసుకుందాము. ఇప్పుడు వాటిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి చింతపండును బాగా క్లీన్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా క్లీన్ చేసిన వాటర్ను పక్కకు తీసి మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలను అందులో యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వీటిని వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు అందులో 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ అనేటివి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో 2 కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అందులోని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి యొక్క పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు మరియు టమాటోలు బాగా మెత్తపడేంత వరకు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 5 వంకాయలను చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. కారం మరియు ఉప్పు అనేది వంకాయలకు బాగా పట్టేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు వంకాయ అనేది ఈ విధంగా మెత్తపడి ఉంటుందండి. ఇక్కడ ఈ వంకాయలను పోలూరు వంకాయలు అంటాం. సాధ్యమైనంత తొందరగా ఇవి మెత్తపడిపోతాయి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండును ఆ వాటర్ అనేది అందులో యాడ్ చేసుకుందాము. ఇక్కడ చింతపండు వాటర్ యాడ్ చేసినప్పుడే మనకు వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరమైతే ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు అందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకు కర్రీ అనేది ఈ విధంగా కుక్ అయి ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వీలైతే 2 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, మరింత రెట్టింపు టేస్ట్ని అందిస్తుంది. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటో కర్రీ అనేది రెడీ అయినట్లేండి. చాలా టేస్టీగా ఉంటుంది. దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.